సంబంధం లేకుండా ఒంటరిగా ఉండటమే బెటర్ అని ఫీల్ అయిన కృష్ణ మొత్తానికి గుడిసెలో అడుగుపెట్టాడు. ఎటు చూసినా దుమ్ముతో నిండిపోయిన లోపలి ప్రదేశాన్ని క్లీన్ చేసుకుని వస్తువులన్నింటినీ చక్కగా సర్దుకున్నాడు. కృష్ణ వాళ్ళ నాన్న చిదంబరం బిల్డింగ్ వర్కర్. అందరి చేతిలో మోసపోయి అటు చదువుకోలేక ఇటు ఆస్తులు దక్కక చివరికి బిల్డింగ్స్ వర్కర్ గా కష్టపడి పనిచేసి కొడుకుని పెంచుతున్నాడు. చిదంబరంకు పెద్దగా ఎర్నింగ్ ఉండదు. అందుకే కృష్ణ తన అవసరాల కోసం వాళ్ళ నాన్నను డబ్బులు అడగడం మానేసి నైట్ టైం 24/7 సూపర్ మార్కెట్ క్యాష్ కౌంటర్ లో పనిచేస్తూ ఉంటాడు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోడు కాబట్టే ఉదయం క్లాస్ లో నిద్రపోవడం అలవాటైపోయింది. కృష్ణకి ఒక చెల్లెలు కూడా ఉంది. పేరు పల్లవి. ప్రస్తుతం ఆమె వాళ్ళ పిన్ని దగ్గర ఉంటుంది. కృష్ణ ఎప్పట్లాగే ఆ గుడిసె నుంచి నైట్ డ్యూటీ కోసం సూపర్ మార్కెట్ కి బయలుదేరాడు. సిటీలో నైట్ అనే ఫీలింగ్ లేకుండా రోడ్లన్నీ జనాలతో సందడిగా కనిపిస్తోంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ముందు పిల్లలు పెద్దలు రష్ గా ఉన్నారు. సిమెంట్ బెంచెస్ మీద సీనియర్ సిటిజన్స్ కూర్చొని నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్ ను ఫామ్ చేస్తుందా లేదా అని డిస్కస్ చేసుకుంటున్నారు. వారందరినీ చూసుకుంటూ డ్యూటీకి వెళ్ళాడు కృష్ణ. అలా రోజు ఆ గుడిసె నుంచి స్కూల్ కు డ్యూటీకి వెళ్లడం అలవాటైపోయింది అతనికి. కొద్ది రోజులు విష్ణు తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడం వల్ల కృష్ణ రూమ్ వదిలి వెళ్లిన విషయం అతనికి తెలియదు. ఒక రోజు సూర్యుడు అస్తమించే సమయంలో కృష్ణ పావురానికి గింజలు వేస్తూ ఆచార్యని గుర్తుకు తెచ్చుకున్నాడు. అతడు గుర్తుకు రాగానే పట్టించుకోకుండా